హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది హార్వెస్టర్ మెయింటెనెన్స్‌కి ఇచ్చాము. బొబ్బిలిలో. బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో ఉంది షోరూము. కొత్తగా పెట్టారు ఇక్కడ. లేదంటే యాక్చువల్‌గా శ్రీకాకుళంలో ఉండేది. ఇప్పుడొచ్చేసి మొత్తం అన్నీ ఇప్పేసి మెయింటెనెన్స్ చేస్తున్నాం అనమాట. చూసారు కదా! మొత్తం ట్రాక్స్ అన్నీ తీసాము కిందన బాటంలో. ఇప్పుడొచ్చేసి వాళ్ళు వెనక పక్క అడ్జస్ట్‌మెంట్ అనేది ఇప్పారు. చూసారా ముందు ఆ స్పాకెట్స్ అన్నీ తీసామనమాట. ఇప్పుడేంటంటే ఈ హార్వెస్టర్ ఉండేటప్పుడు తప్పదనమాట. సీజన్‌కి మెయింటెనెన్స్ చేసుకోవాల్సి ఉంటది. సో, దానివల్ల ఇప్పుడు చూసారా ఇవి ముందు ఈ రౌండ్‌గున్న స్పాకెట్స్ ఆ పొడవుగున్న గైడ్లు అంటామనమాట. అది మొత్తం కొత్తవేశారు. చూసారా మొత్తం బేరింగ్స్ అవన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నారు. మొత్తం అంటే టోటల్ అన్ని బేరింగ్స్ తీయలేదు. కొన్నిట్లికి తీసామనమాట. ఏదైతే బాగోలేదో అవి తీసాము. మళ్ళీ క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాము. చూసారా ఈ రోలర్ ఎలా ఇరిగిపోయిందో. ఈ ట్రాక్‌ది బ్యాక్ అంటే మీద సైడ్ ఉంటదనమాట. అది చూసారా ఎలా అయిపోయిందో మొత్తం ఇరిగిపోయింది కూడా టాప్‌లో అక్కడ. అంటే అది అంటే కొంచెం కొయ్యడం వల్ల అది తిరగలేదనమాట. తిరగక బేరింగ్ పట్టేసి తిరగక అలా ఇరిగిపోయి మొత్తం పోయింది. ఇప్పుడు చూసారా ఈ రాడ్ అనేది ఇది బ్యాక్ సైడ్ ఉంటది. ట్రాక్ అడ్జస్ట్‌మెంట్‌కి అనమాట. ఇది ఎలా అంటే ట్రాక్ టైట్ చేయాలన్నా, లూజ్ చేయాలన్నా ఈ నట్టుతో చేసుకోవచ్చు. మనకు సీజన్ మధ్యలో ఒకసారి ట్రాక్ జారిపోయింది. దానివల్ల ఇది మొత్తం థ్రెడ్డింగ్ మొత్తం కొట్టేసిందనమాట. ఇప్పుడు మనోడు బ్యాక్ సైడ్ చూపించాను కదా రౌండ్ బేరింగు అదే రోలరు ఇరిగిపోయిందని. అది అక్కడ బిగిస్తున్నాడు కదా! ఇది అయిపోయాక ట్రాక్ ఎక్కించేయడమే. ఇప్పుడు అంటే లోపలికెళ్తున్నాను బొబ్బిలిలోనికి. గ్రోత్ సెంటర్‌కి, బొబ్బిలిలోనికి కొంచెం డిస్టెన్స్ ఉందనమాట. గమ్ము తేడాకెళ్తున్నాను. థ్రెడ్ తొలిపోయింది కదా! దానికి థ్రెడ్ గమ్ ఏయడానికెళ్తున్నాను. తీసుకున్నాను గమ్ బాటిల్స్. తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే. అంటే ఒక 2 కేఎం వరకు వస్తది అక్కడి నుంచి లోపలికి బొబ్బిలిలోనికి. వచ్చేస్తాను. షోరూమ్ దగ్గరికి వచ్చేసాననమాట. చూడండి ఇప్పుడు ఎక్కడో మిషన్ ఉంటది. అది డిస్‌ప్లేకి ఎట్టారనమాట బయట. ఎవరికంత సేల్ అవ్వలేదు. డిస్‌ప్లే గురించని బయట ఓ మిషన్ పెట్టారు. రోడ్డుకి ఆపోజిట్‌లో. ఇప్పుడు ఈ రోలర్ కూడా ఇప్పేస్తున్నాం అనమాట. ఇటు పక్కది ఆపోజిట్‌ది. ఇది కూడా బాగా అరిగిపోయింది. సన్నగా అయిపోయింది. సో, అందువల్ల ఇది కూడా తీసేస్తున్నాం. కొత్తది వేసుకుందామని. ఇది కూడా కొత్తది ఏపించేస్తున్నాము. చూసారా అలా ముందున స్పాకెట్ బిగిస్తున్నాడు మనోడు. ఆ సుత్తితో కొట్టేసి బిగిస్తున్నాడు. ఇది కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇప్పేసాం కదా! రోలర్ కూడా కొత్తది వేసేస్తున్నాము. చూడండి అలా ఎక్కిస్తున్నాడు. చెప్పాను కదా! స్పాకెట్ అనేది టైట్ చేస్తున్నాము. ట్రాక్ కూడా ఎక్కించేస్తున్నాం. స్పాకెట్ కూడా టైట్ చేసి మొత్తం ట్రాక్ కూడా ఎక్కించేస్తున్నాం అనమాట. కొంచెం ఇబ్బంది. మ్యాన్ పవర్ ఉండాలన్నమాట. అయిపోయింది. ఇంజిన్ ఆయిల్ కూడా టోటల్ అన్నీ మార్చేసాము. సో, వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. ఇది బొబ్బిలి ఫ్లైఓవర్ చూసారా ఎలా ఉందో. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.